శ్రీమాత్రే నమః. ఓంకారపంజరసుకీం ఉపనిషదుద్యానకేళికలకంఠీం ఆగమవిపినమయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. జగన్మాత దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆశ్వీజ మాసం అంటేనే శరన్నవరాత్రములు ప్రారంభమవుతాయి. సంవత్సరము 2 భాగములు చేసినప్పుడు మొదటిది వసంత నవరాత్రములు, రెండవది ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రములు. ఈ 2 నవరాత్రములు ద్వాఋతు యమదంష్ట్రౌ నృణాం, యముని యొక్క పదునైనటువంటి దంష్ట్రలు. వీటిలో ఆ యమధర్మరాజు నలిపేసి మనలందరినీ కరకర కొరికేస్తాడట. అందుకనే రోగాలు, బాధలు, వ్యధలు ఇవన్నీ కలుగుతాయి. ఇవన్నీ పోవడానికి ఈ వసంత శరదృతువులు 2 మనకు సుఖమును కలిగించడానికి, ప్రాణాలకు రోగాన్ని కలిగించకుండా రోగకారకములైనటువంటి వసంత శరన్నవరాత్రములలో ఈ రోగకారకములైనటువంటివి దోషాలు పోయి శుభములు కలగడానికి, ప్రాణులను మృత్యు దేవత కబళించకుండా ఉండడానికి, మృత్యు ముఖంలో మనం పడకుండా ఉండడానికి ఈ లోకమును అండాండ పిండాండ బ్రహ్మాండములను సృష్టించినటువంటి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆరాధన చేస్తారు. అపమృత్యు నివారణి, సర్వసంపద్ విలాసిని జగన్మాతను మృత్యుభయము నుండి తొలగించమని, రోగముల నుండి రక్షించమని, సకల శుభములు కలిగించమని మహానుభావుడైనటువంటి ఆ పరమేశ్వరి జగన్మాత ఆశీస్సులు మనం పొందడానికి చేస్తాం. వ్యాసుడు జనమేజయ మహారాజునకు నవరాత్రి మహాత్మ్యాన్ని దేవీ వైభవంలో అత్యద్భుతంగా దేవీ భాగవతంలో చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా శ్రీరామో లలితాంబిక అంటారు. దసరాలలో కూడా రాముని యొక్క ఉత్సవాలు చేస్తారు. వసంత నవరాత్రములలో శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దివ్య అలంకారములు ఆ స్వామిని ఆరాధించి, శరన్నవరాత్రములలో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈరోజు పవిత్రమైనటువంటి అలంకారం, దేదీప్యమైన మాణిక్యాంబ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అలంకారం, బాలాత్రిపుర సుందరి అలంకారంగా మాణిక్యాంబ మనకు దర్శనమిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి మహా తేజోవంతమైనటువంటి 12 జ్యోతిర్లింగములతో ప్రకాశించే పుణ్యలింగేశ్వర స్వామివారి సన్నిధిలో అమ్మవారు మాణిక్యాంబ అనేటువంటి పేరుతో వర్ధిల్లుతున్నది. అమ్మవారికి అనేకమైనటువంటి పేర్లున్నాయి. అంబ, శాంభవి, చంద్రమౌళి, అబల, అపర్ణ, ఉమా, పార్వతి, కాళీ, హైమవతి, ఇలా అనేకమైనటువంటి పేర్లలో ఇక్కడ అమ్మవారికి మాణిక్యాంబగా ఈ స్థలదేవత ఉంటుంది. ఈ రోజున అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అలంకారం బాలాత్రిపుర సుందరి దివ్యమైనటువంటి అలంకారం. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే మొట్టమొదటి అలంకారం బాలాత్రిపుర సుందరి అలంకారం, చివరి అలంకారం రాజరాజేశ్వరి అలంకారం, అంతేకాక మూలా నక్షత్రమునకు సరస్వతీదేవి అలంకారం, దుర్గాష్టమి దుర్గా, నవమి నాడేమో మహిషాసురమర్దని. ఈ మధ్యలో మిగతావి మారతాయి కానీ ఇప్పుడు చెప్పినవి మాత్రం మారవు. కాబట్టి బాలాత్రిపుర సుందరీ దేవిగా పూర్వకాలంలో ఈ అమ్మవారిని హేమకీర్తి, రత్నావళి అనేటువంటి దంపతులు సంతానం లేకపోతే ఆరాధించారు. ఆమె చిన్న పిల్లలాగా ఉంటుంది. బ్రహ్మాండ పురాణంలో అత్యద్భుతమైనటువంటి రీతిలో, ఉపాసనా రీతిలో చెప్పబడి ఉన్నది. శాక్తేయంలో ఈ నవరాత్రముల యందు సౌందర్యలహరి పారాయణ చేస్తారు, చండీ హోమాలు చేస్తారు, శ్రీచక్ర ఉపాసన చేస్తారు. అలాగే వివిధములైనటువంటి అలంకారాలతో అమ్మవారిని ఆరాధిస్తారు, కుంకుమ పూజలు చేస్తారు. బాలాత్రిపుర సుందరి ఎంతో మహిమాన్వితం కలిగినటువంటి దేవత బాలాత్రిపుర సుందరి. శ్రీదేవి నిత్యం కొలువుండేటువంటి నవ ఆవరణములని ఉంటాయి. శ్రీచక్రమును మీరు చూసినట్లయితే నవ ఆవరణములలో మొదటి ఆవరణమే ఈ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆమ్నాయంలో మొదటి దేవతగా పరిణమింపబడుతుంది. ఈ బాలాత్రిపుర సుందరి ముగ్ధ మనోహర సౌందర్యంతో చిన్న పిల్లలా మనకు దర్శనమిస్తుంది. అందుచేతనే నవరాత్రములలో కుమారీ పూజలు అని ఉంటాయి. అంటే 9 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికను తీసుకొని వచ్చి కుమారీ పూజలు చేయటం, అలాగే సువాసిని పూజలు చేయటం. వీటిలో బాలాత్రిపుర సుందరి చిన్న పిల్లని గనక మనం పూజ చేస్తే చాలా ఆనందం కలుగుతుంది. జగదేక మోహినిగా వరద అభయహస్తములతో చిరునవ్వులతో చిందిస్తూ
ఆనంద పారవస్యంతో మనకు దర్శనమిచ్చేటువంటిది అమ్మ. ఈ బాలాదేవి సామాన్యమైనటువంటి కాదు. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత. లలితా సహస్రనామంలో భండాసురుని యొక్క కుమారులైనటువంటి వీళ్ళందరినీ కూడా సంహరించడానికి అమ్మవారు పరిపూర్ణమైన దివ్యమైనటువంటి అవతారం ఎత్తింది అనేటువంటి భావనతో మనకు దర్శనమిస్తుంది. ఈ దేవీ నవరాత్రములు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకొని అమ్మవారి ఉపాసనగా కుంకుమ పూజలుగా చేస్తారు. రకరకాలైనటువంటి అమ్మవారిని బాలగా ఆరాధిస్తారు. దీనినే కుమారీ పూజలు అంటారు. ఈ కుమారీ పూజలలో మనం 5 సంవత్సరాల నుంచి అలా ఒక్కొక్క సంవత్సరం ప్రకారం ఆరాధించవచ్చు. తీసుకొని వచ్చి ఆమెకు చక్కగా తలంటి పోసి కాళ్ళకు పసుపు రాసి అలంకరించి ఆమెను గనక చక్కగా బొట్టు పెట్టి గాజులు ఇవి గనక ఇచ్చినట్లయితే బాలా త్రిపుర సుందరి ఆనంద పారవస్యం చెందుతుంది. ఈ బాలా త్రిపుర సుందరియే త్రిపురములు. ఈ త్రిపురములు ఆయన మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు ఎవరయ్యా అంటే త్రిపురాసురుడు, త్రిపురములను హరించినవారు. ఈ 3 సంఖ్య చాలా గొప్పది. అందుకనే 3 ముళ్ళు వేస్తారు. బాలా త్రిపుర సుందరిలో ఈ త్రి అనేటువంటిది చాలా ప్రధానం. ఉదాహరణకి మంగళసూత్రాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గనక 3 ముళ్ళు ఎందుకు వేస్తారు అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి 3 గనక 3, వర్తమాన కాలం భూతకాలం భవిష్యత్ కాలం అని 3, శరీరం మనస్సు ఆత్మ అని 3, శరీరంలో అలాగే సత్వగుణ రజోగుణ తమోగుణములని 3, అలాగే ఆది దైవిక ఆధ్యాత్మిక ఆది భౌతికములని తాపత్రయములు, వీటన్నిటిని కూడా పోగొట్టగలిగినటువంటిది గనక ఈ త్రిపురంబులకు అధీశ్వరుడు అలై శ్రీచక్ర నివాసిని అయి అమ్మవారు ఉంటుంది. బల త్రిపుర సుందరి గై కొన్ను ముహారతి, బల త్రిపుర సుందరి గై కొన్ను ముహారతి, గానలోల జాలమేల జాలి చూపుమా, బల త్రిపుర సుందరి గై కొన్ను ముహారతి అని అమ్మవారికి మంగళ గీతాలు చక్కగా ఆలపిస్తారు. అలాంటి శరన్నవరాత్రములలో ఆశ్వీజమాసం అశ్విని నక్షత్ర పౌర్ణమితో కూడి ఉంటుంది కనుక ఇక్కడనే ఆకాశంలో కూడా చాలా విచిత్రములు జరుగుతాయి. కొందరైతే సృష్టి ప్రారంభం అశ్విని నక్షత్రంతోనే మొదలైంది కనుక అమ్మవారిని ఇలా పూజ చెయ్యాలి. 9 రాత్రులు అలాగే వసంత నవరాత్రములు, దేవీ నవరాత్రములు. దేనికని అంటే మానవుడు ఎప్పుడు కూడా మరల తల్లి గర్భంలో 9 నెలలు ఉండకుండా ఉండడానికి, అంటే మరల పునర్జన్మ అనేటువంటిది లేకుండా ఉండడానికి ఈ నవరాత్రముల యొక్క దీక్ష చాలా గొప్పగా ఉంటుంది. అత్యంత పవిత్రమై విశేషమైనటువంటి రీతులతో దుర్లభ, దుర్గామ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద. ఈ భూలోకంలో దుఃఖములు అనేకంగా బాధపడుతున్నటువంటి వీళ్ళ యొక్క దుఃఖములన్నీ పోగొట్టగలిగినటువంటి అమ్మా నీకు నమస్కారం. సకల రోగముల నుండి నివృత్తి చేయగలిగినటువంటి జగదంబా నీకు నమస్కారం. అలాంటి వివిధములైనటువంటి రీతులతో అమ్మ ఆది పరాశక్తిగా మనకు దర్శనమిస్తుంది. సహజంగా అమ్మవారిని ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులకు అతీతమైనటువంటి శక్తియే పరాశక్తి. ఆది ప్రకృతి, సృష్టి స్థితి లయకారిణి అయినటువంటిది జగన్మాత. ఈ ప్రకృతి మొత్తం ఆమె అధీనంలో ఉంటుంది. లోకములన్నింటినీ ఏలేటువంటి ఏ పరాశక్తి ఉన్నదో ఆ శక్తియే ఈ జగన్మాత. ఈ తల్లి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయడం కోసం అనేకమైనటువంటి అవతారములుగా ఆమె కూడా ఎత్తింది. సహజంగా మనం విష్ణుమూర్తే దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ పరిరక్షణ చేయడానికి అవతారములు ఎత్తాడు. అలాగే అమ్మవారు కూడా దుష్ట శిక్షణ చేయడానికి అనేకమైనటువంటి అవతారములు ఎత్తింది. ఎందరో రాక్షసుల్ని పరిమార్చింది. దేవతలకు మానవులకు మేలు చేకూర్చింది. అటువంటి దుర్గాదేవి, అటువంటి జగన్మాత ముఖ్యంగా ఈ క్షేత్రంలో మనకు దర్శనమిచ్చేటువంటిది మాణిక్యాంబాదేవి. ఆ మాణిక్యాంబాదేవికి దేవీ నవరాత్రములలో అత్యద్భుత ఆనందమైనటువంటి విశేషంగా ప్రతిరోజు కూడా అద్భుతమైనటువంటి అలంకారాలు చేస్తారు. కనుక ఈ శరత్కాలంలో ఆశ్వీజమాసంలో ఈనాటి అలంకారాన్ని, బాలా త్రిపుర సుందరి అలంకారాన్ని సందర్శించి అందరూ కూడా తరించి విశేషమైనటువంటి పూజలలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఓం జగన్మాత దివ్య చరణార విందములకు 1,000,000,000 ప్రణామములు సమర్పిస్తూ స్వస్తి.